హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేము ఈరోజు చూస్తున్నట్టయితే వెనకాల వీఆర్ నాట్ ఇన్ అవర్ హోమ్, వీఆర్ ఇన్ కాన్సస్ సిటీ. మా ఆయనకు వర్క్ ట్రిప్ ఉండే, సో మేమిద్దరం కూడా బ్యాగ్స్ ప్యాక్ చేసుకొని వచ్చేసాము. Anvi is currently obsessed with the mirror and she's just playing with it like what. ఈ ఎయిర్బిఎన్బి లేక్ వ్యూ ఎయిర్బిఎన్బి చూడడానికి చాలా ప్రెటీ ఉండే. ఉన్న 1 వీక్ చాలా పీస్ఫుల్ అనిపించే, బికాస్ యూ కెన్ జస్ట్ వాచ్ ద వాటర్ అవుట్ సైడ్. ఆన్వీకి బయట ఆడుకోవడం చాలా ఇష్టము. సో ఈ లేక్ వ్యూ ఎయిర్బిఎన్బి వాజ్ రియలీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ అస్ బౌత్ టు జస్ట్ ఎంజాయ్ ద నేచర్, సిట్ ఇన్ నేచర్ and just be in the nature. ఎయిర్బిఎన్బి పక్కన ఇంట్లో వాళ్ళకి చికెన్స్ ఇంకా డక్స్ ఉండే. నేను అని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము వాటిని చూడడానికి. అవి బాగా ఆడుకుండే మాతోని, మేము కూడా వాటితో ఆడుకున్నాము. జాన్ వర్క్ ట్రిప్ కాస్త మేమిద్దరం స్టెకేషన్ చేసేసుకున్నాము మా ఇద్దరి కోసము. ఇంట్లో రాకింగ్ చైర్ లేదు కాబట్టి అన్విని మీదనే పడుకోబెట్టి నిద్రపుచ్చాల్సి వచ్చింది. కొంచెం టీవీ పెట్టాను, చూసుకుంటూ అలా నిద్రపోయింది. అన్వి లేచాక చూసేసరికి వాన పడుతుంది బయట లేక్లో. చాలా ప్రిటీ ఉండే. ఆ వానలో వేడిగా చాయ్ ఉంటే సూపర్ ఉంటుంది. సో చాయ్ పెట్టుకునే ముందు మీకు ఇల్లు ఎలా ఉందో చూపిస్తాను రండి. ఈ మధ్యలో ఎవరింటికి వెళ్ళినా లైక్ డెకరేషన్స్ ఎలా చేశారు అదే చూస్తున్నాను. మేబీ నాకు మా ఇల్లు కూడా డెకరేట్ చేయాలనిపిస్తుంది కావచ్చు అందుకే. బట్ నాకు టైం లేదు, థాట్స్ వస్తలేవు. సో at least I'm enjoying seeing other homes, so it's a win-win. Hi. Oh, do we got leaves? What's that sound? Ooh. Is this my food? మీరు ఎప్పుడు ఆన్విని హ్యాపీగానే చూసారు, ఈ సైడ్ ఆఫ్ ఆన్విని చూడలేదు కాబట్టి. సో హ్యావ్ ఎ లుక్ అట్ ఇట్. షీఈస్ జస్ట్ స్టార్టింగ్ ద టాంట్రమ్స్. ఇట్స్ బిగినింగ్ ఆఫ్ బీయింగ్ ఎ టాడ్లర్ ఐ గెస్. ట్రై చేస్తున్నారు నేను కామ్గా ఉండి ఆమెను కొంచెం కామ్గా ఉంచుతామని. లెట్స్ సీ హౌ దిస్ వర్క్స్ అవుట్. అది వర్కౌట్ అవ్వలేదు. సో చికెన్స్ని చూపిద్దామని వాటి వెనకాల వెళ్ళాము. చికెన్ వచ్చేసి మా బెడ్రూమ్ డోర్ దగ్గర పోయి నించొని మమ్మల్ని చూస్తూ ఉండే మేము పడుకున్నప్పుడు. సో ఏంటా అని మేము బయట నుంచి ఇప్పుడు చూస్తున్నాం దాన్ని. మేము ఇటు ఉన్నామని అది అటు వెళ్తుంది, అది అటు ఉందని మేము ఇటు వెళ్తున్నాము. బ్యాక్ యార్డ్లో స్వీట్ కార్న్ పెంచుకున్నారు, సన్ఫ్లవర్స్ పెంచుకున్నారు. నేనైతే ఫస్ట్ టైం చూడటం ఇలా ఒకరు బ్యాక్ యార్డ్లో అవన్నీ పెంచుకోవడము. ఇది నెక్స్ట్ డే. ఐ థింక్ ఎయిర్బిఎన్బి బుక్ చేసుకోవడం వెరీ బెస్ట్ డెసిషన్ బేబీస్ ఉన్నప్పుడు. అంటే బికాస్ దే హ్యావ్ రూమ్ టు ప్లే, స్పేస్ టు ప్లే, క్రాల్ అరౌండ్. ఆను ఇప్పుడు చాలా క్రాల్ చేస్తుంది. సో ఎయిర్బిఎన్బి అంతా ఉండడం లైక్ was a good choice for us. Toys తెచ్చుకున్నాము. So she was just happy playing all around the house.
కొత్త ప్లేస్కి వచ్చాము అని ఏం భయం లేకుండే. నార్మల్గా టాయ్స్ ఉన్నాయి, మమ్మ ఉంది, డాడా ఉన్నారు. సో లెట్స్ జస్ట్ ఎంజాయ్ అన్నట్టు ఎంజాయ్ చేస్తుంది. నాకు ఇలా మా ఇంట్లో కూడా అలవాటు కౌంటర్ మీద పండుకోబెట్టి ఆన్విని పాల డబ్బా ఇవ్వడం ఆర్ కూర్చోపెట్టి ఆడిపియడము నేను వంట చేస్తుంటే. కస్ ఇట్స్ ఈజీ ఫర్ మీ టు సీ హర్ అండ్ మేనేజ్ హర్. నేను ఇప్పుడు వంట చేస్తున్నాను, సో తనని కింద కూర్చోపెడితే ఏడుస్తుంది. అలా అని నేను ఆమెతోనే ఉండలేను. సో పైన కూర్చోపెడితే షీఈస్ హ్యాపీ, ఐఎమ్ హ్యాపీ. ఐ కెన్ డూ మై కుకింగ్, షీ కెన్ హ్యావ్ హర్ మిల్క్. పైన కూర్చోపెట్టాయని వదిలేసి అయితే పక్క రూమ్లోకి అలా ఏం వెళ్ళను, దాంతోనే ఉంటాను. మోస్ట్లీ అక్కడే ఉంటాను. సో అందుకే అక్కడ పడుకోబెట్టడం నాకేమంత భయం అనిపించట్లేదు. ఇలా బయటకు వచ్చినప్పుడు అప్పుడప్పుడు బయటే మొత్తం తినాలనిపిస్తుంది. అండ్ మేము ఈసారి ట్రై చేసాం కూడా, బట్ the second day only I got so exhausted with eating out. నేనే వంట వండుకోవాలనుకొని ఫిక్స్ అయ్యి ఇక నేను వంట వండేసుకుంటున్నాను. నేను ఆన్వికి ఎలాగో ఫ్రెష్గా చేసి పెట్టాలి ఈరోజు. సో అలాగే నేను కూడా కుక్ చేసుకుంటే అయిపోయింది కదా అని కుక్ చేసేసుకుంటున్నాను. టొమాటో ఫ్రై చేసుకుంటున్నాను. లాస్ట్ నైట్ జాన్తో వెళ్ళి కొంచెం గ్రాసరీస్ తెచ్చుకున్నాము, ఎగ్స్, ఆనియన్స్, టొమాటోస్ అలాగా. సో వాటితో ఏం కుదిరితే అవి చేసేసుకుంటున్నాము ఇక ఇంట్లోనే. బొమ్మలు పడేస్తున్నావు నువ్వు, అన్నీ కింద పడేస్తున్నావు. ఈరోజు సనీగా ఉంది. సో ఈ వెదర్ చేంజెస్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. మేము ఆల్మోస్ట్ 3 types ఆఫ్ వెదర్స్ చూసేసాము ఇన్ 1 week అండ్ మై ఫేవరెట్ ఇస్ ద సన్. చాలమ్మా, నువ్వు తిను. ఆన్వి ప్యాన్ కేక్స్ తింటుంది. ఆన్వీస్ ఫేవరెట్ ఆర్ దీస్ ప్యాన్ కేక్స్. బనానా, ఓట్స్ ఫ్లవర్, ఎగ్తో కలిపి చేస్తాము. And it's very tasty and healthy, so she loves it. Do it today. Avi, don't break the remote. Stop it. Give me. You can't do that to the remote. And you can't break the Wi-Fi either. This is why it's not working. ఈరోజు లాస్ట్ నైట్ మేము క్యాన్సస్లో ఉండేది. సో అలా కొంచెం తిరిగేసి వద్దాము అని బయటకు వచ్చాము. మేము ఇది కంట్రీ క్లబ్ ప్లాజాకి వచ్చాము. అలా షాప్స్ ఉన్నాయి. ఎన్ని స్ట్రీట్స్ తిరుగుదామంటే అన్ని స్ట్రీట్స్ అంతా షాప్సే ఉన్నాయి. మీకు ఏది కావాలంటే అది దొరుకుతుంది ఇక్కడ.
బట్ మేము షాపింగ్కి వెళ్ళలేదు, మేము జస్ట్ సైట్ సీయింగ్కి వెళ్ళాము. సో వీ వర్ జస్ట్ లుకింగ్ అరౌండ్. ఫౌంటైన్, చాలా ఫౌంటైన్స్ ఉండే, 10 ఫౌంటైన్స్, అన్ని 10 ఫౌంటైన్స్ ఉన్నాయంట. జాన్ వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి గ్రూప్స్ లాగా డివైడ్ చేసి ఎన్ని ఫౌంటైన్స్ ఫౌండ్ చేస్తారో వెళ్ళండి అన్నట్టు వదిలేసే వాళ్ళంట, లైక్ క్వెస్ట్ లాగా. సో జాన్ అది స్టోరీ చెప్తుండే నాకు. ఇక్కడ వచ్చాము, దాని తర్వాత మేము ఇక్కడ ఒక చైనీస్ రెస్టారెంట్కి వెళ్ళి కొంచెము చికెన్ అలా తినేసి, ట్రామ్ ఉంటుంది ఇక్కడ, ఆ ట్రామ్ నేను ఎప్పుడు ట్రామ్ చూడలేదు. సో నాకు జాన్ ట్రామ్ చూపిస్తా అనేసి తీసుకెళ్ళాడు. సో ట్రామ్ చూసాను. ఇట్ వాజ్ సో ఎక్సైటింగ్ టు సీ సంథింగ్ లైక్ దాట్. మన దగ్గర మెట్రో అవన్నీ ఉంటాయి కానీ ట్రామ్స్ లేవు. సో యా, ఇట్ వాజ్ ఇంట్రెస్టింగ్. Thank you for watching our video. If you liked our video, please do share, subscribe and like.